ఉదయం 7 నుంచి కూడా ఓటు హక్కు వినియోగించిన ఓటర్లకు 6 గంటలకు తమ సమయం ముగియడంతో పూర్తిగా గేట్లు క్లోజ్ చేసి ఓటింగ్ అనేది నిలిపివేయడం జరిగింది. దాదాపుగా చాలా వరకు చోట్లలో ఎవరైతే క్యూ లైన్లో వేచి ఉన్నారో ఆ ఓటర్లందరికీ కూడా ఓటు వేసే సదుపాయం అయితే ఈసీ కల్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 74.6% ఓటింగ్ అనేది జరిగింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తిరుపతి జిల్లాలో 65.88% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. ఇక అన్నమయ్య జిల్లాలో 67.23% మంది తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక ముఖ్యంగా సీఎం సొంత జిల్లా అయిన కడపలో 72.85% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికలో తమకు ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరిగినప్పుడు కూడా చిత్తూరు, అన్నమయ్య అలాగే కడప జిల్లాల్లో కూడా చాలా వరకు చిన్న ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరులో సీకే బాబు అనుచరులు అలాగే విజయానంద అనుచరులు ఓవైపు ఘర్షణ వాతావరణం నెలకొల్పారనే చెప్పుకోవచ్చు. మరోవైపు పోలింగ్ ఏజెంట్ పైన కూడా ఘర్షణ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక మరో చోట అంటే పొంగనూరులో ఒక పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన పరిస్థితి కూడా ఇవాళ మనం చూసాం. అలాగే తిరుపతిలో చాలా వరకు దొంగ ఓట్ల నియంత్రణ కూడా జరిగింది. చాలా మంది దొంగ ఓట్లు వేసేందుకు యత్నించినప్పుడు వారిని పట్టుకొని బయటకి తరిమిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే కేంద్ర బలగాలు కూడా చాలా మందిని పట్టుకొని వారిని కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా చిత్తూరులో మాత్రం ఈసారి 74% అనేది ఓటు నమోదవడం మాత్రం ఒక ప్రత్యేకమనే చెప్పుకోవాలి. అంటే చైతన్యం ఓటర్లలో ఇప్పటికిప్పుడే చైతన్యం వస్తున్నట్టు మనము చెప్పుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాగా ఈవీఎంలు వీవీప్యాట్లు ధ్వంసం చేసిన ఘటన ఈ రోజు నమోదైందని చెప్పొచ్చు. అయితే మనం చూడవచ్చు పూర్తిగా ఎన్నికలు పూర్తి కావడంతో పూర్తిగా పోలింగ్ కేంద్రాన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించడం జరిగింది. ఎక్కడ కానీ బయట వ్యక్తులు ఇక్కడ ఉండరాదని కూడా ఇక్కడ నిబంధనలు అయితే ఉన్నాయి. కేవలం రేపు ఉదయం వరకు కూడా ఇక్కడ ఎవరు కనపడరాదని కూడా ఇక్కడ ఒక సూచన అయితే చేయడం జరిగింది. కేవలం ఇక్కడ ఉన్న అధికారులు, పోలింగ్ బూత్ ఏజెంట్లు అలాగే పీఓలు, బిఎల్ఓలు మాత్రమే లోపల ఉండాలి, మీది అందరూ బయటికి వెళ్ళిపోవాలని కూడా ఇక్కడ సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. ఎవరు ఈ ప్రాంతంలో రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఎవరు ఉండకూడదని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఆవరణలో 100 మీటర్ల ఆవరణలో ఎవరు ఉండరాదు, అందరూ వెళ్ళిపోవాలని ఒక సూచన అయితే చేయడం జరిగింది. అయితే మొత్తం మీద పోలింగ్ ముగియడంతో ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఒకసారిగా స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ప్రయత్నం అయితే చేస్తారో ఆ స్ట్రాంగ్ రూమ్ తరలించే ప్రయత్నం వరకు కూడా ఇక్కడికి ఎవరు రాకూడదనే ఒక నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. అయితే మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుబదురు ఘటనలో మినహా మిగతా అంతా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమేర తిరుపతి జిల్లాలో ఓటర్లు సుముఖత చూపలేదు. అయితే కొంతమేర చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో సుముఖత చూపి గత ఎన్నికకు పోలిస్తే ఎన్నికల్లో కొంత పర్సెంటేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక అన్నమయ్య జిల్లాలో కూడా కొంతమేర ఓటింగ్ శాతం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి తంబలపల్లె, పొంగనూరులో కొంత మందకుడిగా పోలింగ్ సాగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుపతిలో కూడా మందకుడిగానే పోలింగ్ సాగింది. అలాగే చంద్రగిరి అలాగే సత్యవేడులో సైతం మందకుడిగా పోలింగ్ సాగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ఇది ఓవరాల్ గా రాయలసీమ ప్రాంతాలలోని జిల్లాల పరిస్థితి.